బాంబు శబ్దం. ఏందన్నా అది? బాంబు కాదురా, పిడుగు శబ్దం అది. మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుందన్న. అది వదిలేయండి అన్న. ఎప్పుడు ఆ పాండురంగం మీ అల్లుడిని అంత ఘోరంగా అవమానపరిచాడో అప్పుడే మీరంటే అతను భయపడ్డాడని తెలిసిపోయింది. అవునన్నా, నీ కూతురు పెళ్లి ద్వారా నీకొచ్చే ఆర్సితో ఏదో విధంగా నువ్వు ఎమ్మెల్యే సీట్ సంపాదించాలి. ఆ తర్వాత చూడండి, మేమంతా మీకోసం శ్రమించి మిమ్మల్ని ఎమ్మెల్యేనే చేసేస్తాం. అవునన్నా. రే, నేను గెలవటానికి ఎవరి శ్రమ నాకు అక్కర్లేదురా. మా బావ ఆస్తి 600 కోట్లు చాలు. ఓటికి వేల లెక్కల్లో విసిరిపారేస్తే ఈ ధర్మరాజే గెలుస్తాడ్రా. అన్నా, మీ వల్ల కాని పని ఏముందన్నా? ఏదో ఉడతా భక్తిగా మాకు తోచిన సహాయం మేము చేస్తామన్నా. డబ్బులు మీరు పంచినా అవి కరెక్ట్ గా చేరాల్సిన వాళ్ళకి చేరాలంటే మాలాంటి నమ్మకమైన వాళ్ళు కావాలి కదా. మీరంతా నమ్మకస్తులైన మనుషులేరా, కానీ ఆస్తి చేతికొస్తే నేనే రంగంలోకి దిగుతాన్రా. మీ తోడుంటే చాలు. ఎందుకంటే మా బావగారి ఆస్తి చేజిక్కించుకోవడానికి నేను ఎన్నో టెన్షన్లు పడుతున్నానురా. ఒక ఆడ రాక్షసితో నేను పోటీ పడుతున్నానురా. నేను గనక ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పదవి తప్పకుండా సాధిస్తా. ఆ తర్వాత మీ అందరికి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చి స్థిరపడేలా చేసేస్తాన్రా. మీ అమ్మాయికి పెళ్ళైతే మీరు మాత్రమే కాకుండా మేము కూడా స్థిరపడతాము అని చెప్తుంటే వినడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు గానీ మీ వల్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, పెద్ద మీటింగ్ పెట్టి కార్యకర్తల ఆదర్శ నాయకుడు అనే బిరుదిస్తానన్నా.